ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆవిరి వడియాలు చేసుకోవడం కోసం మనము బియ్యాన్ని తీసుకొని నీట్గా దీంట్లో మట్టి గడ్డలు కానీ తర్వాత మెరిగలు కానీ ఏమీ లేకుండా చేసుకొని చెరిగేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని మనము వాటర్తో ఒక 2 సార్లు వాష్ చేసుకుందాము. వాటర్తో ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ నాననిద్దాము. ఇది వచ్చేసి నేను ఏంటంటే నైట్ నానబెట్టేసుకుంటున్నాను. నైట్ 11 o'clock అట్లా అవుతుంది అనమాట. ఈ టైంలో నానబెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు మనకి నానిపోతాయి. తర్వాత మనము వీటిని ఆవిరి వడియాలు ఎలా చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ నేను 2 times వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తాను. ఇక్కడ నేను 2 సార్లు కడిగేసాను. తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 6 hours నాననిద్దాము. నానిన తర్వాత మళ్ళీ కలుస్తాము. మనము బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనము దోశ పిండికి ఎలా అయితే బ్యాటర్ తయారు చేసుకుంటామో సాఫ్ట్గా అలా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. సేమ్ మనం దోశ పిండి బ్యాటర్ కానీ ఓన్లీ బియ్యం మాత్రమే. మనం ఇలా పిండి వేసుకొని వెజిటబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ ముక్కలు వేసాను. పిండి వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇదే విధంగా నేను అన్నిటినీ మిక్సీ పట్టాను. బీట్రూట్ ఇది, అది వచ్చేసి కొత్తిమీర. ఇది మిక్సీ పట్టేసుకున్నాక పచ్చిమిర్చి కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకొని ఇట్లా కొంచెం కొంచెం కారం వేస్తాను. ఈరోజు మనము ఆవిరి వడియాలు చేసుకోవడం కోసం నేను పిండిని మిక్సీ పట్టేసుకున్నాను. అయితే ఈరోజు నేను కలర్ఫుల్ వడియాలు చేయాలనుకుంటున్నాను. అది కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తూ దానికోసం ఏంటంటే బీట్రూట్ ముక్క తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరతో మనకి గ్రీన్ కలర్ వస్తుంది. కొత్తిమీర కాకుండా పాలకూర ఉంటే పాలకూర కూడా తీసుకోవచ్చు. దగ్గర పాలకూర లేదు కాబట్టి నేను బీట్రూట్ యూజ్ చేశాను. పాలకూర లేదు కాబట్టి కొత్తిమీర యూజ్ చేశాను. కొత్తిమీరతో గ్రీన్ కలర్ వస్తుంది. బీట్రూట్తో మనకు ఈ యొక్క మెరూన్ కలర్ వస్తుంది. ఒకవేళ క్యారెట్ యూజ్ చేసామనుకోండి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇలా మనము వెజిటేబుల్స్ ని యూజ్ చేస్తూ కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఆవిరి వడియాలు ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దీన్ని నేను నీట్ గా వాష్ చేసి కొంచెం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, అదే మిక్సీ పట్టుకున్న పిండి వాటర్ ప్లేస్ లో కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసి ఈ మూడింటిని కూడా 3 పార్టీషన్స్ గా చేసుకొని కలుద్దాము. ఏంటంటే ఒకటేమో వైట్ చేస్తాను, ఒకటేమో బీట్రూట్ తో, ఒకటేమో ఈ యొక్క పాలకూరతో. ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు ఈ యొక్క ఆకుకూరని కొంచెం ఆ యొక్క మిక్సీ పట్టుకుని వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ గా అయిపోతుంది కదా, అందుకోసమని. అన్ని సపరేట్ గా మనము 3 bowls లకు మార్చేసుకున్నాక మళ్ళీ కలుస్తాం. ఇక్కడ మనము ఆవిరి వడియాలు చేయడం కోసం నేను ఏం చేశాను అంటే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్ లో పాత్ర పెట్టాను. నేను ఎప్పుడు స్టీమ్ చేయడం కోసం యూజ్ చేశాను కాబట్టి కింద అడుగు భాగంలో అలా బ్లాక్ అయిపోయింది. స్టీమింగ్ కోసం సపరేట్ గా యూజ్ చేశాను అనమాట. దీంట్లో ఇది తీసుకొని వాటర్ వేసాను. కుక్కర్ కూడా ఆన్ చేసుకుందాము. ఇది వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనము స్ట్రైనర్ ఉంటుంది కదా, సేమ్ దీని లోపల పట్టేంత సైజు ఉన్నటువంటి స్ట్రైనర్ తీసుకొని దీనిపైన మనం ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు. దీనిపైన మనం ఇలా మూత పెట్టేసుకున్నాము. ఇది ఆ లోపల వేడవుతూ ఉంటుంది. వేడే లోపల మనము ఇవి ఆవిరి వడియాలు చేసుకోవడం కోసం ఇలా ప్లేట్స్ తీసుకోవాలి. మన దగ్గర ఏ సైజు, మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలా నేను చిన్న చిన్నగా ఉన్నటువంటి ప్లేట్స్ తీసుకున్నాను. తీసుకొని దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం ఇవన్నీ తీసుకున్నాం కదా, వీటిలో ఉప్పు, తర్వాత కొంచెం వాము, కొంచెం నువ్వులు కూడా వేసుకుందాము. అన్నీ తీసుకున్నాం కదా 4 కలర్స్. ఇది వచ్చి క్యారెట్ ఆరెంజ్ కలర్ వచ్చింది, బీట్రూట్, తర్వాత ఇది వచ్చి కొత్తిమీర గ్రీన్ కలర్ వచ్చేసి, ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. దీంట్లో మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము అన్నింట్లలో కూడా. తర్వాత కొన్ని నువ్వులు, తర్వాత వచ్చేసి కొంచెం వాము, తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ యొక్క పచ్చిమిర్చి పేస్ట్, ఈ యొక్క పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాము అన్నిట్లలో కొంచెం కొంచెంగా. అన్నిట్లలో కొంచెం కొంచెం వేసేసుకొని అన్ని మంచి కలిసేలాగా కలిపేసుకుందాం.
మనకు ఈ యొక్క పిండి అంటే గట్టిగా ఉండొద్దు, జారుగా ఉండాలి. ఇలా మనం చూసారా, ఇలా అంటుంటే ఇలా జారుగా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటే ప్లేట్ కరెక్ట్గా టైట్ అవ్వదు. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క ప్లేట్స్కి ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కూడా నువ్వులు తీసేసి దానికి కూడా ఆయిల్ గ్రీస్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ప్లేట్కి మొత్తం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటాను. ఏంటంటే చేతితో ట్రైపాడ్ స్టాండ్ లేదనమాట, ఫోన్ పట్టేసుకొని చేస్తున్నాం కాబట్టి. మరి ఆయిల్ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి. ఆయిల్ ఎక్కువగా స్ప్రెడ్ చేసామనుకోండి, మనం వేసిన పిండి కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదన్నమాట. ముందుగా మనము ప్లెయిన్గా ఉన్నది తీసుకుందాము. మనం వేసిన ఉప్పు, తర్వాత ఈ యొక్క కారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇలా ఒక్క స్పూన్ వేస్తే చాలు, చాలా పల్చగా వస్తేనే బాగుంటాయి ఇవి. మనం ఏంటంటే ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి ఇలా మంచిగా స్ప్రెడ్ అయిందనమాట. ఇంకా కొంచెం తక్కువ వేసుకుందాము నెక్స్ట్ రౌండ్కి, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. ఇలా వేసేసుకుందాం అన్నింటిలో. మనం ఇలా మొత్తం అన్ని కూడా స్ట్రైనర్లో ఒకదానిపై తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకోవాలంటే మనకి ఆవిరి బయటకు వెళ్ళకుండా లిడ్ అనేటువంటి పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 minutes ఉడికే లోపల ఇంకొక రౌండ్ పెట్టేసుకోవాలి. ఇంకొక రౌండ్ కోసం మళ్ళీ సెట్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇవి ట్రాన్స్పరెంట్గా వచ్చాయంటే ఇవి ఉడికిపోయినట్టే, తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. చూసారు, ఇలా మరి ఎక్కువసేపు ఉడికింది అనుకోండి ఇలా తెల్లగా అయిపోతుంది. 2 minutes ఉంచితే సరిపోతుంది. మనం పెట్టుకున్నటువంటి ఇంకొక రౌండ్ ఉంది కదా, అవి కూడా పెట్టేసుకుందాం. ఇంకొక రౌండ్ కోసం కొత్తిమీర తీసేసుకుందాము. చల్లారిన తర్వాత ఇలా నైఫ్ కానీ లేదా టూత్ పిక్ కానీ తీసుకొని టూత్ పిక్తో అయినా వస్తుంది, నైఫ్తో అయినా వస్తుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత తీసేసి ఇలా వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా పల్చగా రావాలి, ట్రాన్స్పరెంట్గా వస్తేనే మనకి మంచిగా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. మిగిలినవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా అన్నింటినీ కూడా తీసేసుకుందాము. ఇక్కడ ఇదే విధంగా మనము తయారు చేసుకున్న అన్ని బ్యాటర్స్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్యారెట్ అనమాట. క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది, బీట్రూట్ ఏమో రెడ్ కలర్ వస్తుంది. ఆకుకూర మనం అక్కడ కొత్తిమీర కానీ పాలకూర ఏదైనా తీసుకోవచ్చు, అదేమో గ్రీన్ కలర్ వస్తుంది. ప్లెయిన్గా ఉన్నది వైట్ కలర్ వస్తుంది అనమాట. ఇలా అన్ని కలర్స్తో మనమైతే మన యొక్క ఫ్లాగ్ కలర్స్ అయితే తయారు చేసుకున్నాం. చాలా యమ్మీగా వస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి. వీటిని నీటి వడియాలు అని కూడా అంటారు, నీటి అప్పడాలు అని కూడా అంటారు, స్టీమ్ వడియాలని కూడా అంటారు. ఈజీగా అయిపోతాయి.
ఇలానే మనము బియ్యం పిండితోనే కాకుండా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత భాస్కర్ రెడ్డిని. ఈరోజు మనము ఈ యొక్క కలర్ఫుల్ ఆవిరి వడియాలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూసాము. దీనికోసం మనకు ఎండ లేకపోయినా పర్లేదనమాట. ఇంట్లోనే మనము ఫ్యాన్ కింద ఒక 1 hour 2 hours ఆరిపోయేది అనమాట. వీటిని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసాము. దానికోసం నేను ఏంటంటే 3 కలర్ కాంబినేషన్స్ అనేటివి యూజ్ చేశాను. మనకి ఇక్కడ వచ్చేసి ఎల్లో, రెడ్, తర్వాత గ్రీన్ 3 కలర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కూడా వస్తుంది, ఈ యొక్క వైట్ కలర్. వీటిని మనం ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే చూసాము. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఈ యొక్క రెసిపీస్ యూజ్ అవుతాయి, నా యొక్క వర్క్స్ యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. ముందుగా ఈ యొక్క వడియాలు ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూసేస్తాం.